ఏపీ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి అలాగే ఎన్టీఆర్ విదేశీ విద్యకి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా ఏపీ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి చూసినట్లయితే వైసీపీ హయాంలో అంటే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వం వచ్చేసి 4,200 కోట్లకు పైగానే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను అయితే పెట్టి వెళ్ళింది. అందులో ఇప్పటికే 700 కోట్ల రూపాయలను అయితే రిలీజ్ చేసినట్లుగా మంత్రి డోలా బాలవీరేంద్ర స్వామి గారు అయితే చెప్పడం జరిగింది. ఇక మిగిలిన బకాయిలకు సంబంధించిన అమౌంట్ అనేది విడతల వారీగా అయితే రిలీజ్ చేస్తాము అని మంత్రి లోకేష్ గారు అయితే చెప్పారు. ఇక కొత్త ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో ఏప్రిల్ 24వ తేదీ తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది నేరుగా కాలేజ్ అకౌంట్లకు అయితే రిలీజ్ చేస్తాము అని మంత్రి లోకేష్ గారు అయితే చెప్పారు. అంటే ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి 2024-25 ఆర్థిక విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక ఇన్స్టాల్మెంట్ అనేది కొంతమందికి పడింది, మరి కొంతమందికి ఇంకొంత అమౌంట్ పడలేదు. ఇలాంటి వారందరికీ సంబంధించి అమౌంట్ అనేది లేదా మిగిలిన అమౌంట్ అనేది ఏప్రిల్ 24వ తేదీ తర్వాత అయితే క్రెడిట్ అవ్వచ్చు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కూడా శాసన మండలిలో మంత్రి లోకేష్ గారు అయితే మాట్లాడడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం వసతి దీవెన కింద రిలీజ్ చేసేవారు కదా, ఆ అమౌంట్ అన్ని కలిపి మొత్తం అన్ని కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి అయితే జియో నెంబర్ 77 అడిగా అయితే ఉంది కాబట్టి దానికి సంబంధించి ఆల్టర్నేటివ్ గా ఇది ఒక ఆర్డినెన్స్ అయితే తీసుకొచ్చి పీజీ విద్యార్థులకు అంటే ప్రైవేట్ పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ రిలీజ్ చేసి ఏర్పాట్లు అయితే చేస్తాము అని మంత్రి లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. జియో 75 గురించి అంటే పీజీ ఫీ రియంబర్స్మెంట్ కూడా నేను వెనక్కి తీసుకోవాలి తప్పనిసరి అలాంటి డౌట్ లేదు, నేనే హామీ ఇచ్చాను. దానికి ఆల్టర్నేటివ్ నేను తీసుకొస్తాం. పీజీ ఫీ రియంబర్స్మెంట్ మళ్ళీ తిరిగి ప్రారంభించే బాధ్యత నేను తీసుకుంటాం. ఇక ఎన్టీఆర్ విదేశీ విద్యకి సంబంధించి చూసినట్లయితే 650 మంది ఈబీసీ విద్యార్థులకి ఎన్టీఆర్ విదేశీ విద్య కింద దాదాపు 60 కోట్లకు పైగానే ఎన్టీఆర్ విదేశీ విద్యకి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేసినట్లుగా అంటే రిలీజ్ చేయబోతున్నట్లుగా ఈ రోజు న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అంటే అక్కడ రిలీజ్ చేసినట్లయితే క్లియర్ గా రాయలేదు, రిలీజ్ చేస్తున్నట్లయితే చెప్పారు. మేబీ కొన్ని రోజుల్లో ఎన్టీఆర్ విదేశీ విద్యకి సంబంధించి రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో 650 మంది ఈబీసీ విద్యార్థులకి ఆ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందని అయితే అర్థం చేసుకోవచ్చు. ఇక ఎన్టీఆర్ విదేశీ విద్య ద్వారా ఈ అమౌంట్ అనేది స్టూడెంట్ అకౌంట్ లో అయితే క్రెడిట్ అవడం జరుగుతుంది.